హాయ్ గైస్. సో నా పేరు హరి. సో ప్రీవియస్ గా ఈ ఛానల్లో అయితే మొత్తం వీడియోస్ అన్ని ఇంగ్లీష్ లో వచ్చాయి. మొత్తం అంటే ఉన్నవే 2 వీడియోలు అనుకోండి. సో అనుకున్నాను, ఎందుకు ఇంగ్లీష్ లో ఎందుకు, తెలుగులో చేస్తే తెలుగు ఆడియన్స్ కూడా F1 రీచ్ వస్తుంది కదా. అంటే నేను ఇప్పుడు తీసుకొచ్చి కొత్తగా రీచ్ ఇచ్చేది ఏం లేదు అక్కడ. కానీ ఓకే, మేబీ సమ్ ఆడియన్స్ కి నచ్చచ్చు, స్పోర్ట్ నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. సో కష్టపడి ఇంగ్లీష్ లో చెప్పచ్చు, ఇంగ్లీష్ లో కూడా అలాగనేం కాదు. కానీ తెలుగులో చెప్తే చాలా మందికి అర్థమవుతుంది. సో వాళ్ళకి కూడా కొత్తగా ఉంటుంది, స్పోర్ట్ ఏంటని తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇదైతే ఎడిట్ అయితే చేయట్లేదు నేను, ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్ చెయ్యాలి అనే ఒక ఒక ఓపిక లేదు, టైము లేదు. జస్ట్ నాకు అనిపించింది చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ఎడిట్ లాంటి ఏమి చేయండి దీనికి. మేబీ ఫ్యూచర్లో ఏమైనా ముందుకెళ్ళి దీనికి ఏమైనా డబ్బులు వస్తాయి రాదో మనకు తెలియదు, కానీ ఇంట్రెస్ట్ బట్టి చేస్తున్నాం కాబట్టి లెట్ ద ఇంట్రెస్ట్ గో. అంతే, ముందుకు వెళ్ళని ఏమవుతుందో చూద్దాం. మనకు ఒక స్పోర్ట్ మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తే చూసి చెప్పడానికి, తర్వాత మిగతా వాళ్ళకి కూడా మేబీ ఆల్రెడీ రేస్ చూసిన వాళ్ళకి వీడియోస్ చూడాలనిపించవచ్చు. చూద్దాం ఎక్కడికి వెళ్తుందో. దెన్ ట్రై చేస్తాను చేయడానికి. సో సుజుకా జాపనీస్ గ్రాండ్ ప్రీ 2025 అయ్యింది సండే, ఈ రోజు పొద్దున్న. నేను ఇండియాలోనే ఉంటున్నాను, నేనేం వేరే కంట్రీలో ఎక్కడ లేను. సో పొద్దున్న 10కి లేచాం, రేస్ స్టార్ట్ అయింది. సో మా అన్న మ్యాక్స్ విన్ అయ్యాడు. చాలా స్మూత్ గా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు ఫస్ట్ లోనే ఉన్నాడు, ల్యాన్స్ స్ట్రోల్ లాగే. కానీ టాప్ 10 డ్రైవర్స్ చూసుకుంటే పెద్ద మూవ్మెంట్ ఏం లేదు అక్కడ. ఓన్లీ హామిల్టన్, ఒక సర్ లూయిస్ హామిల్టన్ ఒక ప్లేస్ ముందుకు వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ జస్ట్ అలాగే ఉన్నారు. సునోడా ఒకడు ముందుకు వెళ్ళాడు, ఒక 2 ప్లేసెస్ ముందుకు వెళ్ళాడు. ఓకే, బట్ వన్ బై వన్ చూద్దాం ఎలా ఉంది, ఎంతవరకు వెళ్తున్నారు. సో మ్యాక్స్, మా నాయకుడు. సో ఏమైంది, క్వాలిఫైయింగ్ లో దట్ వాజ్ ద బెస్ట్ ల్యాప్. 4 టైమ్స్ అదే సేమ్ సర్క్యూట్ లో అంత కన్సిస్టెంట్ గా క్వాలిఫైయింగ్ విన్ అయ్యి రేస్ విన్ అయ్యిందంటే నిజంగా గ్రేట్. ఆ ఉన్న ట్రాక్, అసలు ఆ డ్రైవింగ్ మాస్టర్ క్లాస్ అనే చెప్పాలి. ల్యాండో నారిస్ ఉన్నాడు, కానీ అక్కడ రీచ్ అవ్వలేకపోయాడు. ఆ ఉన్న ఫాస్ట్ పేసర్ కార్ కూడా ఆ పర్టికులర్ ల్యాప్ టైం రీచ్ అవ్వలేకపోయాడంటే ఓన్లీ మ్యాక్స్ కెన్ డూ ఇట్. మ్యాక్స్ ఒక్కడే అంత నీట్ గా, అంత ఫోర్త్ స్లోయెస్ట్ కార్, సారీ ఫోర్త్ ఫాస్టెస్ట్ కార్, సారీ అంత ఫోర్త్ ఫాస్టెస్ట్ కార్ ఉన్నా కూడా అంత స్మూత్ గా తీసుకెళ్లి ఫస్ట్ పోల్ పొజిషన్ లో పెట్టాడంటే నిజంగా గ్రేట్ అది. తర్వాత రేస్ కి వచ్చేసరికి అసలు ఎక్కడ ఎటు తప్పు వెళ్లకుండా వెట్ ట్రాక్ అయింది, వర్షం పడింది. ఫుల్ గా వర్షం పడితే ఇంకోలా ఉండేదేమో, కానీ పడుంటే నేను ఇంకో వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే వర్షం పడితే ఖచ్చితంగా ఫస్ట్ వస్తాడు, అదొక ఆ, ఏమంటారు, అదొక వ్యూ అయితే అందరికీ ఉంటది. వర్షం పడాలి, మ్యాక్స్ ఫస్ట్ రావాలి అనే వ్యూ ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా రేసుల్లో చూసాం. లాస్ట్ ఇయర్ బ్రెజిల్ అయితే ఇంకా అదొక, ఏమంటారు, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రేస్ ఇన్ హిస్ కెరీర్. అసలు ఆ రేస్ చూసాక అర్థమవుతుంది అసలు మ్యాక్స్ అసలు రెయిన్ ఉంటే ఎలా ఒక ఒక గ్రేటెస్ట్ రేసర్ లా ఎంత ఫాస్ట్ గా కార్ ని అలా తీసుకెళ్లి ఎక్కడా తప్పులు అవ్వకుండా చాలా నీట్ గా అక్కడ పెడతాడు, ఫస్ట్ పొజిషన్ కి వస్తాడు ఖచ్చితంగా. సో ఆ ఒక థాట్ అయితే ఉండేది. సో ఎప్పుడు ఏమైనా మేబీ ప్రతి రేస్ కి ముందు వెదర్ చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో అలా వెదర్ చెక్ చేయడంలో రేస్ టైం కి కొంచెం ముందుగా వర్షం పడింది, రేస్ టైంలో పడలేదు అన్నాడు. మెక్లరెన్ రేడియోలో అన్నారు ఇంటి వర్షం పడచ్చు అని, కానీ పడలేదు. సో ఓకే ఫైన్. కానీ ట్రాక్ అయితే వెట్టగా ఉంది, ఎందుకంటే ముందు వర్షం పడింది మరి రేస్ అవ్వక ముందు. కానీ అందరూ వెట్ టైర్స్ కి అయితే వెళ్ళలేదు. వాళ్ళందరూ మీడియం హార్డ్ టైర్స్ లోనే ఉన్నారు అందరూ. ఎవరు సాఫ్ట్ టైర్స్ అయితే చూస్ చేసుకోలేదు. అందరూ మాక్సిమం మాక్సిమం మీడియం టైర్స్ లో ఉన్నారు, కొంతమంది హార్డ్ టైర్స్ లో ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు వెట్ ట్రాక్ ఉన్నా కూడా మొత్తం ఏ మిస్టేక్ లేకుండా ఎవరు క్రాష్ అవ్వకుండా బాగానే వెళ్ళారు. హెడ్జార్ కి క్రాష్ అయ్యింది, కానీ ఎవ్రీ వన్ రేస్ లో మాత్రం అందరూ ఎటువంటి క్రాష్ లేకుండా కరెక్ట్ గా వెళ్ళి అందరూ రేస్ అయితే పూర్తి చేశారు. అక్కడ ఏ క్రాష్ అయితే అవ్వలేదు. సో మ్యాక్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే పొజిషన్ లో వెళ్ళాడు. ఓకే, స్ట్రాటజీ కరెక్ట్ గా ఉంది, ఎటు ఎక్కడ తప్పు జరగలేదు. రేస్ పరంగా కానీ, టీం పరంగా కానీ, డ్రైవర్ పరంగా కానీ, కార్ పరంగా కానీ ఎక్కడ ఏం తప్పు జరగలేదు. దెన్ ల్యాండో నారిస్. ఓకే, అన్న సెకండ్ ఉన్నాడు,
ఫస్ట్ లోనే కొంచెం ట్రై చేశాడు, కానీ మన మ్యాక్స్ అన్న ఆల్రెడీ చూసుకున్నాడు ఎక్కడికి పొజిషన్ పోకుండా ఉండేలా చూసుకున్నాడు. కానీ ఎంత చూసినా కూడా డిఆర్ఎస్ మాత్రం ఇవ్వలేదు నాయిస్ కి. ఎప్పుడు ఆ 1 సెకండ్ 1.5 సెకండ్ అహెడ్ గానే ఉన్నాడు, ఒక ముందే ఉన్నాడు. ఎక్కడ డిఆర్ఎస్ జోన్ లోకి వస్తే ఎక్కడ ముందుకు వచ్చేస్తాడా అని చాలా నీట్ గా కార్ ని ఎప్పుడు అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకెళ్ళాడు. ఓకే, కొన్ని కొన్ని టైమ్స్ లో కొంచెం డిఆర్ఎస్ జోన్ లోకి వచ్చినా, అంటే ఆ 1 సెకండ్ గ్యాప్ లోకి వచ్చినా కూడా కరెక్ట్ గా మెయిన్ స్ట్రేట్ కి వచ్చేసరికి ఆ డిఆర్ఎస్ జోన్ అయితే ఇవ్వలేదు. సో నారిస్ మాత్రం ఎక్కడ డిఆర్ఎస్ ఆన్ చేసి మ్యాక్స్ క్రాస్ చేయడానికి అయితే ఛాన్స్ ఇవ్వలేదు అసలు మ్యాక్స్. పిఆర్సీ చేయగలిగాడు. పిఆర్సీకి కొంచెం 2-3 సెకండ్స్ గ్యాప్ ఉన్న మధ్య రేస్ మధ్యలో దాన్ని చాలా కట్ చేసుకుంటూ విత్ ఇన్ డిఆర్ఎస్ 1 సెకండ్ జోన్ లోకి వచ్చి ట్రై చేశాడు వెళ్ళటానికి. కానీ ఎక్కడో స్ట్రాటజీ, మెక్లరెన్ స్ట్రాటజీ ఎప్పుడు పోద్ది కాబట్టి కరెక్ట్ గా చేస్తున్నాడు. నాకు రేస్ స్పేస్ ఉంది, నేను క్రాస్ చేసి ముందుకెళ్ళి వెస్టాపెన్ ని క్రాస్ చేస్తాను, నాకు ఉంది, నేను వెళ్తానంటే అటు సైడ్ నుంచి నెగిటివ్ గా వచ్చిందో పాజిటివ్ గా వచ్చిందో ఎవరికి తెలియదు, కానీ వాడైతే వెళ్ళలేదు. సో టీం పరంగా టీం 2 డ్రైవర్స్ తోపు తురుమంటారు కానీ ఇద్దరికి సేమ్ ప్రయారిటీ అయితే ఇవ్వరు. ఎందుకో ల్యాండో నారిస్ కి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు, ఆస్కర్ పియాస్ట్రీని తొక్కేస్తున్నారు అనలేం. బట్ నాకు అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుందో మరి, కానీ ఆస్కర్ హ్యాస్ ద బెస్ట్ డ్రైవింగ్ స్కిల్ అనిపిస్తుంది. ఎందుకంటే ల్యాండో నారిస్ కి ఫస్ట్ లో ఉన్నప్పుడు, ఇంకే అంటే పోల్ పొజిషన్ లో ఉన్నప్పుడు పోల్ పొజిషన్ పోయే ఛాన్సెస్ చాలా చూసాం మనం. సారీ, పోల్ పొజిషన్ P1 పోయి వెనకాల ఉన్న డ్రైవర్స్ ఓవర్టేక్ చేస్తూ వెళ్ళటం చాలా సార్లు చూసాం. అలాగే చాలా సార్లు పోగొట్టుకున్నాడు, ఒక్కొక్కసారి తప్పులు చేశాడు. కానీ ఇయర్ అసలు ఆ తప్పులు చాలా తగ్గించాడు అని చెప్పాలి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ బెటర్ గానే ఉంది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా, ఎటు తప్పు అవ్వకుండా చాలా నీట్ గా తీసుకెళ్తున్నారు. ఇట్స్ గ్రేట్. అంటే పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అవుతుంది, కానీ ఒక మ్యాక్స్, ఒక లూయిస్ హ్యామిల్టన్ రేంజ్ రీచ్ అయిందా అంటే లేదు, ఇంకా లేదు. నేర్చుకుంటున్నాడు బాబు కూడా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్నాడు, కానీ ఇంకా టైం. ఆస్కర్ పియాస్ట్రీకి ల్యాండో నారిస్ దాటే టాలెంట్ అయితే ఉంది, ఎందుకంటే ఫాస్ట్ కార్ అది, మోస్ట్ ఫాస్టెస్ట్ ఆన్ ద సర్క్యూట్. సారీ, కట్ అయిపోయింది. సో ఏమంటున్నానంటే ఆస్కర్ పియాస్ట్రీకి ఆ టాలెంట్ ఉంది, ముందుకు తీసుకెళ్లి కార్ ని అలా ఫస్ట్ పొజిషన్ లో పెట్టే ఛాన్స్ అయితే వాడికి ఉంది. కానీ టీం అయితే యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటున్నాను, మరి ఒరిజినల్ గా ఏమైందో తెలియదు. కానీ ఆండ్రియా స్టెల్లా కూడా ఏం చెప్పట్లేదు అక్కడ, లేదు అలా చేస్తే డర్టీ ఎయిర్ లోకి వచ్చేస్తాడు అది ఇది అని. మేబీ అయ్యి ఉండొచ్చు, అదొక ఛాన్స్ అయి ఉండొచ్చు, కానీ డిఆర్ఎస్ జోన్ లోకి వచ్చి కొంచెం, అంటే మ్యాక్సిమం చేస్తాడా ఓవర్టేక్ అంటే చెప్పలేం, కానీ చేసే ఛాన్స్ అయితే ఉంటది కదా, ఛాన్స్ ఎందుకు వదులుకోవడం. ల్యాండో నారిస్ ఉన్నాడు, ఏం చేశాడు, డిఆర్ఎస్ జోన్ లోకి రావట్లేదు, డర్టీ ఎయిర్ నాకు టైర్స్ బాగున్నాయి అంటున్నాడు. ఇక ముందుకు వెళ్దాం అంటే లేదు, టైర్స్ ఏమైనా మేనేజ్ చేస్తున్నాను కదా, కొంచెం టైం తీసుకొని ముందుకు వెళ్తాను అంటున్నాడు. మరి వెళ్ళాడా అంటే లేదు. ఆస్కర్ పియాస్ట్రీకి ఛాన్స్ ఇచ్చారంటే అది లేదు. సో బేసిక్లీ మెక్లారెన్ స్ట్రాటజీ అయితే పోయింది. రెడ్ బుల్ స్ట్రాటజీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు మ్యాక్స్ వైపు అయితే కరెక్ట్ గానే వెళ్ళింది. సునోడాకి వచ్చేసరికి ఏమైంది, వాడు ముందుకు వెళ్ళకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా చేయరు. వాడు పాపం ఫెర్నాండో అలోన్సోని క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అలా అవ్వట్లేదు అది. సో మాక్సిమం ఆఫ్ ద టైం అలోన్సో వెనకాలే ఉన్నాడు. సో మ్యాక్స్ అది, ల్యాండో నారిస్, పియాస్ట్రీ, సునోడా ఇవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చార్ల్స్. సో లాస్ట్ ఇయర్ ఆ తన హోమ్ రేస్ లో కరెక్ట్ గా వెళ్ళాడు, కరెక్ట్ గా అయింది, సిక్స్త్ పొజిషన్ లో ఉన్నాడు మ్యాక్స్. సో అప్పుడు ఒక డైలాగ్ వేశాడు, మేబీ నేను తప్పు చెప్తున్నాను అనుకుంటున్నాను, బట్ కరెక్టే అనుకుంటున్నాను. ఒక మ్యాక్స్ ఒక విషయం చెప్పాడు, దిస్ ఫీల్స్ లైక్ వెరీ బోరింగ్ రేస్, ఐ షుడ్ హ్యావ్ బ్రాట్ మై పిల్లో అన్నాడు. అంటే రేస్ అయితే చాలా బోరింగ్ గా ఉంది, ఎందుకంటే పొజిషన్ స్వాప్ అవ్వట్లేదు, ఎవరెవరిని ఓవర్టేక్ చేయట్లేదు. కానీ నాకైతే ఇది నచ్చలేదు, ఎందుకంటే చాలా బోరింగ్ వెళ్ళింది అన్నాడు. సేమ్ టు సేమ్ జాపనీస్ గ్రాండ్ ప్రీలో కూడా అదే. సో టాప్ ఆర్డర్ లో ఎవరెవరు ఉన్నారో ఆ 1 to 10 లో ఉన్న వాళ్ళు మాక్సిమం ఎక్కడికి ఎవరికి మారలేదు, డిట్టో సేమ్ అలాగే వెళ్ళింది. పొజిషన్స్ ఎవరివి ఎక్కువ స్వాప్ అవ్వలేదు, ఎక్కువ ఓవర్టేక్స్ కూడా అవ్వలేదు.
హైలైట్స్ వీడియోలో ఏముందో నాకు తెలియదు, ఇంతవరకు హైలైట్స్ వీడియో నేను చూడలేదు, కానీ ఎందుకంటే రేస్ చూసాం కాబట్టి ఒక్కొక్కసారి హైలైట్స్ చూస్తాం, రేస్ కంప్లీట్ చూసాక హైలైట్స్ చూసే పాయింట్లెస్ అది, అంటే చూడొచ్చు అలానే కాదు, కానీ అక్కడ హైలైట్స్ లో ఏం చూపించారో తెలియదు, చూడాలి మరి ఏమవుతుందో. కానీ లెక్లర్ పొజిషన్ మారలేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బిట్టు అలాగే వెళ్ళింది, ఏం అవ్వలేదు. సో బేసిక్లీ ఫెరారీ ఎటువంటి స్ట్రాటజీ తప్పుగా పోవటం లాంటి ఏం జరగకుండా ఎలా స్టార్ట్ అయ్యారో అలా ఎండ్ చేశారు అంతే. ఎక్కడ ఎవరికి ఏమీ అవ్వలేదు, పెద్ద పొజిషన్స్ ఎవరు గెయిన్ అవ్వలేదు, లాస్ అవ్వలేదు, అలా వెళ్ళింది. హామిల్టన్ ఓన్లీ ఒక 1 పొజిషన్ ముందుకు వెళ్ళాడు అంతే. సో లెక్లర్క్ ఒక మాట అన్నాడు, ఈసారి నేను పిల్లో తెచ్చుకోవాల్సింది, ఎందుకంటే ఏం అవ్వలేదు, నాకు చాలా బోరింగ్ రేస్ అనిపించింది. సో ఇది అక్కడ అన్న మాట ఇక్కడ వీడు అన్నాడు ఇప్పుడు. జార్జ్ రస్ అన్న స్టార్టింగ్ లో ఉన్నట్టే ఉంటాడు, ఏమైనా తేడా జరిగితే ముందుకు వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటాడు, కానీ అన్న అయితే ఎప్పుడు అటాక్ చేస్తూ ముందుకు వెళ్తున్నట్టు ఎక్కడా లేడు ఇక్కడ అయితే, ఈ రేస్ లో అయితే ఏం లేడు. గత 2 రేసెస్ కి అయితే పోడియంకి వచ్చాయి, ఫైన్ బానే ఉంది, వెళ్తున్నాడు. అన్న ఏంటంటే తీసుకెళ్తాడు, ఆ కార్ ని తీసుకెళ్లి టాప్ లో పెట్టడానికి ట్రై చేస్తాడు, పెడతాడు కూడా. కానీ గత లాస్ట్ రేసెస్ అన్ని మీరు చూస్తే ఎక్కడ కెమెరా అటువైపు ఉన్నట్టు మాత్రం ఎక్కడా చూపించదు. జార్జ్ రసెల్ మీద కెమెరా మినిమం 5 మినిట్స్ కూడా ఉండదు అనుకున్నాను నేను, ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్న టాప్ 1 2 3 పొజిషన్స్ వాళ్ళకి ఎక్కువ ఇవి చూపిస్తారు, కెమెరా టైం ఇస్తారు. మధ్యలో ఇంకా అక్కడ లాస్ట్ 10 ఒక 7 to 15 మధ్యలో ఏమైనా పొజిషన్ స్వాప్స్ కానీ ఏమైనా ఓవర్టేక్స్ కానీ ఉంటే ఏమైనా అవి చూపిస్తారు. కానీ ఈ రేంజ్ లో జార్జ్ రసెల్ ఎక్కడ రాడు, అంటే టాప్ ఆర్డర్ లో ఉంటే ఓకే, కానీ మెక్లరెన్ టాప్ లో అంత ఫాస్టెస్ట్ కార్ ఉంది కాబట్టి మెక్లరెన్ చేస్ చేస్తూ కనిపిస్తాడు అంతే. లేదా ఈ రేస్ లో చూసుకుంటే అసలు ఎక్కడ జార్జ్ రసెల్ అయితే నేను చూడలేదు, ఎందుకంటే అంటే ఉన్నాడు కానీ ఎక్కువసేపు లేడు, వెళ్తున్నాడు వెళ్తున్నాడు వెళ్తున్నాడు, ఎక్కడ ఒక ఓవర్టేక్ కనిపించలేదు, లేకపోతే ఏమైనా అసలు పిట్ స్టాప్ అయినట్టు కూడా తెలియలేదు, అంత స్మూత్ గా వెళ్ళాడా వచ్చాడా, ఓకే అయిందా, ఓకే వెళ్ళాడు వచ్చాడు ఓకే అక్కడ, ఎందుకంటే ఎక్కడ పొజిషన్ పోలేదు, ఏమీ జరగలేదు. అన్న మెల్లగా ఉంటాడు, వస్తాడు, పాయింట్స్ తీసుకుంటాడు, స్మూత్ గా వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఎక్కడ తేడా జరగదు. ఆంటోనెల్లి ఈ బాబు బాగా వెళ్తున్నాడు, మొన్న అందరూ కొత్తగా వచ్చిన డ్రైవర్స్ హూ ఆర్ రూకీస్ వీళ్ళతో పోలిస్తే చాలా బెటర్ గా ఉన్నాడు, ఎందుకంటే కార్ ని బెటర్ పొజిషన్ లో పెడుతున్నాడు, బాగా డ్రైవ్ చేస్తున్నాడు, ఎక్కడ తేడా కొట్టనివ్వట్లేదు. మంచి అందరితో పోలిస్తే అంటే రూకీస్ తో పోలిస్తే బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్రైవర్స్ కన్నా కొంతమంది కన్నా బెటర్ గానే పర్ఫామ్ చేస్తున్నాడు ఇప్పటికి. నీట్ గా తీసుకెళ్లాడు, రేస్ లీడర్ కూడా అయ్యాడు, ఫస్ట్ ఉన్నాడు కొంతసేపటికి ఫస్ట్ ఉన్నాడు, కానీ ఆ మీడియం టైర్స్ లో 31 laps వరకు వెళ్ళాడంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి, ఎందుకంటే అంతవరకు వెళ్ళదు, అంటే మరి కొంతమంది వెళ్తారు అలానే కాదు, కానీ 31 వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసాడు ఇంకా, ఎందుకంటే మార్చాలి కదా, మీడియం నుంచి హార్డ్కి వెళ్ళాలి, లేకపోతే టైర్ పోద్ది, మొత్తం రేస్ అయిపోద్ది అప్పటికి. కానీ హామిల్టన్ కి హార్డ్ టైర్స్ ఉన్నా మార్చాలి మరి, ఒక పాయింట్ ఆఫ్ టైం కి వన్ వన్ స్టాప్ స్ట్రాటజీ ఉన్నప్పుడు మార్చుతారు, సో ఖచ్చితంగా మార్చాలి అక్కడ. నెక్స్ట్ హెడ్జార్, యాంటోనెల్లి తర్వాత కొంచెం బెటర్ గా ఉన్నాడు చెప్పాలంటే. ఈ రేస్ లో యాక్సిడెంట్ అయింది, బట్ బెటర్, ఎందుకంటే ఒక రేసింగ్ బుల్స్ లో ఉండి బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది ఎవరంటే హెడ్జార్, కొంచెం కన్సిస్టెంట్ గానే ఉంది పర్ఫార్మెన్స్. పోయేది ఎక్కడంటే అప్పుడప్పుడు రేసింగ్ బుల్స్ వాళ్ళ స్ట్రాటజీ వల్ల పోతుంది అంతే. నెక్స్ట్ అలెక్స్ ఆల్బన్, అన్న అయితే కంప్లైనింగ్ అయితే చేస్తాడు, ఏంటి కారు అప్ షిఫ్ట్ అవ్వట్లేదు ఫాస్ట్ గా, నేనేంటి మార్చమని చెప్పాను కదా, అసలు మార్పులు లేవు చేర్పులు ఏం చేయట్లేదు ఏంటి మీరు, అసలు పిట్ స్టాప్స్ ఏంటి ఇలా ఉన్నాయి, చాలా నాన్ సెన్స్ గా జరుగుతుంది, ఏమవుతుందో తెలియదు. అంటే ఎంత కంప్లైంట్ చేసినా కూడా గత లాస్ట్ రేసెస్ గా చూసుకుంటే టాప్ 10 లోనే పెడుతున్నాడు కార్ తీసుకెళ్ళి. ఓకే ఫస్ట్ రేస్ లో సైన్స్ చెప్పడం వల్ల మంచిగా అయింది అదంతా ఓకే, కానీ ఇంతవరకు చూస్తే అలెక్స్ ఆల్బన్ది విలియమ్స్ లో అయితే బాగానే నీట్ గా టాప్ 10 లో పెట్టడానికే ట్రై చేస్తున్నాడు, ఏదో ఒకటి చేసి. ఓకే ఏ ప్రాబ్లం ఉన్నా ఎంత కంప్లైంట్ చేసినా టీమ్ స్ట్రాటజీ ఎంత బాగోకపోయినా వాడి ప్రయత్నం వాడు చేస్తూ కార్ మాత్రం టాప్ 10 లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు. నెక్స్ట్ ఆలివర్ బేర్మన్, వీడు కూడా బాగా చేస్తున్నాడు నిజం చెప్పాలంటే, హాస్ కి నీట్ గా
లాస్ట్ రేస్ చూసుకుంటే చావు చావు అనుకొని నీట్ గా కారుని ఒక్కొక్కరిని ఓవర్టేక్ చేసుకుంటూ బాగానే వెళ్ళాడు. ఫాస్ట్ టీమ్ కి ఒలివర్ బేర్మన్ ఇస్ ఎ గుడ్ పర్సన్ అని చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు కూడా నీట్ గా ఎక్కడా తేడా జరగకుండా స్ట్రాటజీస్ వాళ్ళు ఏ స్ట్రాటజీ ఉందో కూడా తెలియదు అనుకోండి, కానీ నీట్ గా ఒక హార్స్ ని అలా తీసుకెళ్తూ బెటర్ గానే తీసుకెళ్తున్నాడు ఒలివర్ బేర్మన్ చెప్పాలంటే. ఎక్కడా తేడా జరగనివ్వట్లేదు. నీట్ గా పాయింట్స్ కూడా తెచ్చుకుంటున్నాడు. వాడు పాయింట్స్ తెచ్చుకుంటూ టీమ్ కూడా పాయింట్స్ తెస్తున్నాడు. దట్స్ వెరీ గుడ్ ఫర్ రోకి. నెక్స్ట్ ఫెర్నాండో అలోన్సో. ఆ, ఈయనకి నిజంగా ఇంతవరకు ఒక పాయింట్ రాలేదని, ఈయనకి పాయింట్ రాకుండా స్ట్రోల్ కి పాయింట్ వచ్చింది చూడు, అక్కడ చాలా కామెడీగా ఉంది. ఎందుకంటే స్ట్రో యాజ్ ఆఫ్ నౌ లాన్స్ స్ట్రోల్ కి 10 పాయింట్స్ ఉన్నాయి, లూయిస్ హామిల్టన్ కి 15 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, తప్పులు స్టార్టింగ్ లో జరిగాయి ఫస్ట్ 2 రేసెస్ లో, దాని వల్ల అలా ఉంది, ఈ పొజిషన్ అలా ఉంది. కానీ పాయింట్ ఏంటంటే ఫెర్నాండో అలోన్సోకి పాయింట్స్ రాలేదు, స్ట్రోల్ కి వచ్చాయి. స్ట్రోల్ టాప్ 10 ఆర్డర్ లో ఉన్నాడు ఇప్పుడు. అది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ గ్రూప్ లో నేను ఆల్రెడీ వీడియో పెడతాను, వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ యూకి సునోడా. ఓకే, అన్నకు కావాల్సినట్టు ఇప్పుడు రేసింగ్ బుల్స్ నుంచి రెడ్ బుల్ కి వచ్చాడు. ఓకే, ఇప్పుడు పర్ఫామ్ చేయాల్సిన టైం వచ్చింది. హోమ్ రేస్ ఒకటి, సో వాడు అడిగిన టీం వచ్చింది. వాడికి కావాల్సిన స్ట్రాటజీస్ కూడా వచ్చాయి. ఎందుకంటే రేసింగ్ బుల్స్ లో వాళ్ళ స్ట్రాటజీ మొత్తం పోగొట్టేస్తారు, ఏదో ఒకటి చేసి పోగొట్టడానికి ట్రై చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఒక బెటర్ టీం, బెటర్ స్ట్రాటజీ, బెటర్ కారు, బెటర్ పొజిషన్ లో ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. కానీ రేస్ లో ఏమైందంటే, ఓకే, కార్ ని అంత నీట్ గా తీసుకెళ్లలేదు. ఓకే, పొజిషన్ గెయిన్ అయితే ఉంది, 14 నుంచి 12 అయితే వెళ్ళాడు, కానీ ఇంకా బెటర్ పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు రేసింగ్ బుల్స్ లో లేవు, రెడ్ బుల్ లో ఉన్నావు. సో బేసిక్లీ నీకు ఇచ్చిన కారుతో నువ్వు సేమ్ పర్ఫార్మెన్స్ చూపించినట్టే అనిపించింది. ఎందుకంటే నువ్వు రేసింగ్ బుల్స్ లో ఉన్నప్పుడు మేబీ ఏ 16 లోనో 15 లోనో ఉన్నా, మీ తీసుకొచ్చి ఒక 8 to 10, 8 to 12 మధ్య పొజిషన్స్ లో పెట్టేవాడు. ఇప్పుడు సేమే చేసావు. సో కొంచెం డిఫరెన్స్ ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ రేస్కి వచ్చేసరికి బెటర్ గా ఉంటే కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ కూడా పనికొస్తుంది. సో యూకి సునాడా హ్యాస్ టు డూ వెల్. ఇప్పుడు మళ్ళీ వచ్చి లేదు యూకి సునాడా కాదు ఐసాక్ హెడ్ జరిగిస్తానంటే మళ్ళీ అవ్వదు, అన్నిసార్లు మార్చాలంటే అవ్వదు. పియర్ గ్యాస్లీ అన్న ఉంటాడు ఉండడో అర్థం కాదు. మరి ఫ్లావియో మరి ఏమంటాడో తెలీదు. ఎందుకంటే పియర్ గ్యాస్లీని తీసుకున్నారు. ఈ అన్న ఏమి చేస్తున్నట్టయితే ఏమి అనిపించలేదు ఈ రేస్ లో. పియర్ గ్యాస్లీ ఓకే, నాకు తెలిసి ఒక ఫర్నాండో అలోన్సోతో అయితే వీల్ టు వీల్ వెళ్ళాడు. ఓవర్టేక్ చేయడానికి అయితే ట్రై చేశాడు, కానీ ఓవర్టేక్ అయితే జరగలేదు. సో అలాగే ఉన్నాడు. ఫర్నాండో అలోన్సో 11th లో ఉన్నాడు, పియర్ గ్యాస్లీ 13th లో ఉన్నాడు. రేస్ అండ్ రేస్ కార్లోస్ సైన్స్, ఈ అన్న బెటర్ గా పర్ఫామ్ చేయాలని చాలా కోరుకున్నాను. చాలా అంటే చాలా కోరుకున్నాను. ఎందుకంటే ఓకే, హైప్ ఉంటది, కార్లోస్ సైన్స్ ఫెరారీ నుంచి ఇటు వచ్చేసాడు, ఓకే ఫైన్. సో ఇప్పుడు నువ్వు అలా ఒక టాప్ లో ఉన్న ఆ, ఒక టీం నుంచి ఒక కొంచెం బాటమ్ లో ఉన్న టీం కి వచ్చినప్పుడు, నువ్వు ఇప్పుడు వీళ్ళకి ఉన్న కార్తో నువ్వు ఇప్పుడు వాళ్ళని బీట్ చేసావు అనుకో, అది అబ్సల్యూట్ సినిమా అవుతుంది. ఎందుకంటే నీకు అది ఒక హీరోయిక్ మూమెంట్ అవుతుంది. సో అదొక పర్టికులర్ థింగ్ నేను యాంటిసిపేట్ చేస్తాను, అంటే కావాలి జరగాలనే పాయింట్ అది కోరుకుంటున్నాను నేను స్టార్టింగ్ నుంచి. కానీ అన్న స్టార్టింగ్ రేస్ పోయింది, తర్వాత ఏమో ఇప్పుడు లాస్ట్ 2 రేసెస్ లో చూసుకుంటే టాప్ 10 కన్నా కిందే ఉంటున్నాడు. పాపం ఇంతవరకు అయితే కరెక్ట్ గా ఏం జరగలేదు. ఫైన్ కూడా వేశారు, ఎందుకంటే నేషనల్ యాంథమ్ ఏదో ప్లే చేసినప్పుడు రాలేదు. మరి మెడికల్ గా కొంచెం హెల్త్ బాగోనప్పుడు ఎంత నేషనల్ యాంథమ్ ప్లే చేసినా బాత్రూమ్కే కదా వెళ్ళాలి, ఉండలేం కదా అక్కడే. సో వెళ్ళాడు, మెడికల్ టీం కూడా చెప్పింది ఓకే వీడికి ఏదో మెడికల్ గా ప్రాబ్లం ఉంది అని. అలాంటప్పుడైనా ఫైన్ వదిలేదు కదా, ఎఫ్ఐఏ అది కూడా చేయలేదు. ఈ వీళ్ళు ఎందుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు, కనబడితే కొట్టేద్దాం అన్నట్టు ఉంటాను నేనైతే. సో చూద్దాం. కార్లోస్ సైన్స్, అన్న నువ్వు కొంచెం ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయాలి. నీకు ఇచ్చిన అంటే నీకు ఇచ్చిన హైప్ అని కాదు, కానీ నువ్వు టీమ్స్ మూవ్ అయ్యి నీ పర్ఫార్మెన్స్ కోసం చాలా మంది హైప్డ్ అప్ గా ఉన్నారు. సో నీ పర్ఫార్మెన్స్ చూద్దామని వెయిటింగ్ అందరం. సో కార్లోస్ సైన్స్ ఇప్పుడైతే 14th పొజిషన్ లో ఉన్నాడు. నెక్స్ట్ జాక్ డూహన్. ఓకే, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు జాక్ డూహన్ గురించి. ఆల్పిన్ స్టిల్ లెస్ దెన్ టాప్ 10.
సో ఉన్నారు. నో పాయింట్స్. అక్కడికి వీళ్ళిద్దరికి పాయింట్స్ రావు, టీమ్ కి పాయింట్స్ రావు. మరి క్లావియాన్ ఏమంటాడు వీళ్ళిద్దరు చూడండి. నెక్స్ట్ నికో హాల్కన్బర్గ్, కిక్ సోబర్. వీళ్ళు ఎందుకుంటారో అర్థం కాదు కానీ ఆ టాప్ 10 లోనే అలా ఫైట్ జరుగుతూనే ఉంటది కంటిన్యూస్ గా. నికో హాల్కన్బర్గ్ కి ఇంకా బెటర్ ఛాన్స్ ఇస్తే తీసుకెళ్ళి ఎక్కడికో పెడతాడు అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ కిక్స్ ఓవర్ వాళ్ళు ఏంటో, వాళ్ళ అసలు వాళ్ళ F175 ఫిబ్రవరిలో అనుకుంటా, ఫిబ్రవరి మార్చ్, ఫిబ్రవరిలో అనుకుంటా ఈవెంట్ అయింది. ఫిబ్రవరి అయినా కరెక్ట్గా గుర్తులేదు కానీ ఈవెంట్ అయితే అయింది, మిడ్ నైట్ అయింది అది. అప్పుడు అసలు కిక్స్ ఓవర్ ఎంట్రీ చూస్తున్నప్పుడు కిక్స్ ఓవర్ విలియమ్స్ వీళ్ళిద్దరు ఎంట్రీయే బాగుంది అందరికన్నా నిజం చెప్పాలంటే. కిక్స్ ఓవర్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఓకే, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇంకా బెటర్ గా చేస్తారేమో అన్న చిన్న హోప్, చిన్నది చాలా చిన్నది, ఇంత చిన్న హోప్ తో ఓకే చేస్తారు అనుకున్నా. బట్ వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. ఓకే. లియం లాసన్, లోసన్ అంటున్నారు. ఓకే, మనం అనం. సో లియం లాసన్, వీడికి ఏం చేయాలో మరి అర్థం కావట్లేదు. రేసింగ్ బుల్స్ తీసుకొచ్చారు మళ్ళీ వెనక్కి, బెటర్ పర్ఫామ్ చేస్తాడు అనుకుంటే ఓకే. సునోడాతో పోలిస్తే పొజిషన్ లో ఒక పొజిషన్ ముందే ఉన్న రేస్ స్టార్ట్ అయినప్పుడు, రేస్ ఎండ్కి వచ్చేసరికి యూకి సునోడా 12కి వెళ్ళిపోయాడు, లియం లాసన్ 17కి వచ్చేసాడు. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వెళ్ళాడు, ముందుకే వెళ్ళాడు, మేబీ సమ్ 8, 9, 7 పొజిషన్స్ వరకు వెళ్ళాడు. కానీ మరి టైర్ చేంజ్ అయితే చేయాలి కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. సో పెద్ద లాసన్ చేసిన ఓవర్టేక్స్ అయితే ఏం జరగలేదు పెద్దగా అక్కడ. సో అది ఎస్టబెన్ ఆకాన్, హాస్. సో ఎస్టబెన్ ఆకాన్ తో పోలిస్తే ఒలివర్ బేర్మన్ ఇంకా బెటర్ గా చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ పాయింట్స్ టేబుల్ లో చూస్తే అలా లేదు. ఆ, ఒక్క విషయం కన్ఫర్మ్ చేసుకున్నాను, ఏదేదో మాట్లాడడం కన్నా రైట్ పాయింట్ మాట్లాడడం ఇంపార్టెంట్. సో ఒక్క నిమిషం. ఓకే, యా, ఆకానే ముందున్నాడు, ఆకానే ముందున్నాడు. కానీ ఆకాన్ తో పోలిస్తే ఒలివర్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు అని అయితే అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ వాడు అన్నాడు, నాకు ఉన్న టీమ్ లో బెటర్ గా అనిపించట్లేదు, ఆ ఇప్పుడు టీం మారితే నాకు బెటర్ గా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. హాస్ టీమ్ ప్రిన్సిపల్ కూడా అదే అన్నాడు. టీమ్ ప్రిన్సిపల్ కాదు, హాస్ ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన ఏమన్నారంటే ఎస్టబెన్ ఆకర్ బెటర్ గానే పర్ఫామ్ చేస్తాడు, వాడికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ లోకి వస్తే బెటర్ గా ఇంకా కార్ కి కంపెనీకి ఆ టీమ్ కి చాలా బెటర్ గా ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వగలడని తీసుకున్నారు. బట్ ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఈ రేస్ లో చూసుకుంటే 18th పొజిషన్ లో ఉన్నాడు, ఒలివర్ బేర్మన్ 10th పొజిషన్. సో మరి ఒలివర్ బేర్మన్ అంటే ఒలివర్ బేర్మన్ ఇంకా బెటర్ వర్క్ చేసేది చెప్పాలి ఎస్టబెన్ ఆకన్ తో పోలిస్తే. నెక్స్ట్ గ్యాబ్రియల్ బోటలెటో. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సెవెన్ ఇంకా బెటర్ పొజిషన్ లోనే స్టార్ట్ చేశాడు, ఎక్కడో 17th, 16th పొజిషన్ లో స్టార్ట్ చేసినట్టు గుర్తు. 3 పొజిషన్స్ లూజ్ అయిపోయాడు, మళ్ళీ వచ్చాడు. ఓకే, లాస్ట్ వచ్చేసరికి 19కి వచ్చాడు. బట్ ఓకే, ఈస్ పర్ఫార్మింగ్. బట్ మరి ఆ కార్ లో వాడు ఎలా పర్ఫామ్ చేస్తున్నాడో, వాళ్ళ రేడియో ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు అసలు వాళ్ళకి ఇచ్చే రేడియో టైమే తక్కువ ఉంటుందో లేదా వాళ్ళు తక్కువ మాట్లాడుకుంటారో అర్థం కాదు. వాళ్ళ సైడ్ నుంచి అయితే అప్డేట్స్ రావు, వాళ్ళు ఏంటో మనకి తెలియదు. సో ఓకే, కిక్ సాబర్ ఉందంటే మళ్ళీ ఆ టాప్ 10 లో చూసుకుంటే కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ లో 10th పొజిషన్ ఇప్పుడు వాళ్ళకే ఫిక్స్ అయి ఉంటది. నెక్స్ట్ స్ట్రోల్ అన్న, కమాన్, లాన్స్ స్ట్రోల్. సో అన్న ఎవరితోనూ ఎక్కడా గొడవ పెట్టుకోకుండా ఎక్కడ స్టార్ట్ చేశాడో అక్కడే టాప్ 20లో ఉండి 20లోనే ఎండ్ చేశాడు. సో అన్న ఎవరికి ఒక పుణ్యం చేయలేదు, పాపం చేయలేదు, జస్ట్ అలా స్టార్ట్ చేసి అలా ఎండ్ చేసాడు. మధ్యలో ఒక్కసారి కెమెరాలో కనిపించాడు, ఎందుకంటే మ్యాక్స్ వస్తున్నాడు, తర్వాత నారిస్ పిఆర్సీ కూడా వస్తున్నారు, వీళ్ళు వస్తున్నప్పుడు అడ్డుగా ఉన్నాడు కానీ జరిగిపోయాడు. సో ఈ ఒక్క పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమే నేను ల్యాన్స్ స్టోన్ చూసింది. ఆ మిగతా టైం అంతా 20 పొజిషన్ లోనే కంటిన్యూస్ గా అలా వెళ్తూనే ఉన్నాడు. సో ఇంకెన్నాళ్ళు వెళ్తాడో తెలీదు. మరి ఆయన మరి
వేరే టీమ్స్ కి వెళ్ళిపోతారో నెక్స్ట్ ఇయర్, లేకపోతే డాడీ ఉన్నారు కదా మా డాడీ కంపెనీ నేను లేకపోతే ఎలా ఉంటాడో మాకు తెలియదు. సో చూద్దాం. కానీ ల్యాన్స్ ట్రోల్ ఉండి మ్యాక్స్ ఇన్ కేస్ ఆస్టన్ మార్టిన్ కి 2026 కి వెళ్ళాడే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా జరిగితే మాత్రం అదొక రకమైన ఒక టీం అయిపోద్ది. ఎందుకంటే ఒకడు మ్యాక్స్ వెళ్తాడు అనుకుందాం, అది ఒక ఫస్ట్ ఎజంప్షన్. అది సెకండ్ ఎజంప్షన్ లెట్స్ సే ఫస్ట్ పోల్ పొజిషన్ లోనే ఉన్నాడు, మ్యాక్స్ విన్ అయ్యాడు అనుకుందాం. P1 లో మ్యాక్స్ ఉంటాడు, P20లో స్ట్రోల్ ఉంటాడు. థర్డ్ ఎజంప్షన్ మేబీ కింద ఉండడం ఒకటి అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఆ పర్టికులర్ థింగ్ చూసుకుంటే 1 లో మ్యాక్స్ ఉండి 20లో స్టోర్ ఉండి చాలా ఫన్నీగా ఉంటుంది. ఒక సేమ్ టీమే బెటర్ గాను అండ్ ఆల్సో వర్స్ గాను పర్ఫామ్ చేసిందంటే దానికన్నా పీక్ అండ్ అబ్సల్యూట్ సినిమా ఇంకేం ఉండదు. సో చూడాలి మరి ఎలాంటి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో. బట్ క్యాడిలాక్ కి వీటికి టీమ్స్ కి అయితే చెకోకి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఆడి కానీ క్యాడిలాక్ కానీ చెకోని తీసుకుంటే తీసుకుంటారు. ఎందుకంటే లియామ్ లాసన్ పర్ఫార్మెన్స్ చూస్తున్నా, మొత్తం రేసింగ్ బుల్స్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసేసరికి ఏమవుతుందంటే చెకో వాజ్ డూయింగ్ గుడ్ ఇన్ రెడ్ బుల్ అంటిల్ దే టుక్ హిమ్ ఆఫ్. అంటే తీసేసేంత వరకు హీ డిడ్ ఈస్ బెస్ట్, చాలా బెస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే కార్ మ్యాక్స్ కోసం చేశారు, ఓకే, దాన్ని ఒక సెకండ్ డ్రైవర్ కూడా నడుపుతున్నాడు, ఫైన్. అంత కరెక్ట్ గా లెవెల్లో పర్ఫామ్ చేయలేకపోతున్నాడు మ్యాక్స్ లా. కానీ చెకో వాజ్ ద వన్, వాడు ఒక్కడే కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు. ఓకే లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేయలేదు ఒప్పుకుంది, కానీ సెకండ్ డ్రైవర్ సీట్ లో ఉన్నప్పుడు ఉన్న డ్రైవర్స్ ఇంతవరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరు ఉన్నారు, మ్యాక్స్ ఫస్ట్ డ్రైవర్ సీట్ లో ఉన్న తర్వాత వాళ్ళందరూ ఏంటంటే ఉన్నారు. కానీ చెక్కు కూడా పర్ఫామ్ చేస్తున్నారు, హీఈస్ బెటర్ అనే చెప్పాలి. ఓకే డానియల్ రికార్డో ఉన్నాడు, ఆ తర్వాత చెకో ఉన్నాడు, ఓకే వీళ్ళందరూ ఒక బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఇప్పుడు లాసన్ వచ్చి చేసింది ఏంటంటే ఏం లేదు పెద్ద, లాస్ట్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ముందంతా చెకోని అన్నారు కానీ ఇప్పుడు చెకో చేసిన మంచి పనులన్నీ గుర్తొస్తున్నాయి జనాలకి. ఎందుకంటే ఆ సెకండ్ డ్రైవర్ సీట్ లో ఇంత కష్టంగా ఉన్నా ఒక పక్క రిజల్ట్స్ రావడానికి అయితే ట్రై చేశాడు, చేయలేదని అయితే లేదు. లాస్ట్ సీజన్ కొంచెం అంత బెటర్ గా పర్ఫామ్ చేయలేదు. కానీ ఇప్పుడు మేబీ చూద్దాం నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 24 డ్రైవర్స్ ఉంటారు సర్క్యూట్ లో. సో ఆ టైంలో చెకో ఉండి చెకో కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో జాపనీస్ గ్రాండ్ ప్రీ అయితే అది జరిగింది. సో కంటిన్యూస్ గా ఎక్కడ ఎడిట్ లేకుండా పెడతాను, మధ్యలో ఒక్కసారి కట్ అయిపోయింది. బట్ ఓకే కంటిన్యూటీ మెయింటైన్ చేశానని అనుకుంటున్నాను. చూద్దాం, మాక్సిమం అన్ని రేసెస్ కి సేమ్ డిటో చేద్దామని అనుకుంటున్నాను. అండ్ జూమ్ లో చేస్తున్నాను ఇది, ఎందుకంటే మళ్ళీ ఖర్చు పెట్టి దానికి ఒక కెమెరా సెటప్ అది ఇది అంటే అవ్వదు. ఒక ల్యాప్టాప్ ఉంది, జూమ్ ఉంది, అదే రికార్డ్ చేసి అదే పెడుతున్నాను. ఎడిట్లు అన్ని మన వల్ల కాదు, చేద్దాం మెల్లగా చేద్దాం. అండ్ రేస్ నాకు తెలిసి యూరోప్ ఇటలీ అనుకుంటా. ఇది ఇటలీయా, ఇది ఇటలీ అని ఒక్క నిమిషం. ఓకే ఇటలీలాగే ఉంది. సో ఇక్కడ అవుతుందంటే భూమికి అటువైపు అక్కడ జరుగుతుంది జపాన్ లో. సో మనం జాపనీస్ గ్రాండ్ ప్రీ రివ్యూ అయితే ఇచ్చాం తెలుగులో, ఎక్కడ ఏమంటారు ఆగకుండా ఎడిట్ లేకుండా. ఎవరికి నచ్చితే వాళ్ళు లైక్ చేయండి. లెట్స్ సీ ఎంతవరకు వెళ్తుందో ఇది. బట్ యా మన డిస్కషన్ బాగుండాలి, స్పోర్ట్ బాగుండాలి, F1 అనేది తెలుగు వాళ్ళకి నచ్చాలి, అది ఒక మంచి స్పోర్ట్ గా ముందుకు వెళ్ళాలి, అందరికీ నచ్చాలి. సో అదొకటే ప్రయత్నం. ప్లస్ అందరూ ఉంటే అందరం కలిసికట్టుగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో F1 ఆడియన్స్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, తెలుగులో దానికన్నా తక్కువగానే ఉంటారు. సో ఇప్పుడు ఓకే వాళ్ళందరూ ఒక చోట కలిసి లేదా గ్రూప్ ఫామ్ చేసి, ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆ డాపాడ్ ని ఫాలో అవుతున్నాను నేను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చాట్ లో కూడా ఉన్నాను నేను. తర్వాత సైడ్ పాడ్ అని చెప్పి ఒకటి ఉంటది, నాకు ఇష్టమైన రోహన్ జోషి కమెడియన్, సో స్టాండప్ కమెడియన్. సో వాళ్ళు బాగుంటది సైడ్ పాడ్ అని, సో వాళ్ళు కూడా చూడండి బాగుంటది. అండ్ వాళ్ళు కూడా చాట్ ఉంటది అనమాట, ఉంటుందో లేదు తెలియదు కానీ ఓకే తెలుగు వాళ్ళకి వైపు చెప్తున్నాను. సో తెలుగు వాళ్ళకైతే అందులో నేను ఉంటాను. వాళ్ళు అప్పుడప్పుడు మేబీ నా ఫేస్ ఇన్స్టాగ్రామ్ ఇందులో చూసుంటారేమో కానీ, బట్ యా వీడియో చేస్తున్నాను, చూడండి నచ్చితే ఓకే. బట్ నేను చేసేది ఎందుకంటే
ఆ గ్రూప్ లో పెట్టడానికి, ప్లస్ ఇంకెవరైనా కొత్త ఎవరైనా చూస్తే వాళ్ళకి కూడా నచ్చితే చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. మనం ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే, యాజ్ అన్ F1 మనం ఒక గ్రూప్ గా క్రియేట్ అయితే ఒక వైబ్ బాగుంటుంది. ఈ ఛానల్ ఎటు వెళ్తుంది వెళ్ళట్లేదు అది పాయింట్ కాదు. నా పాయింట్ ఏంటంటే, ఒక F1 గ్రూప్ కింద క్రియేట్ అయ్యి మనం డిస్కస్ చేసుకొని మాట్లాడొచ్చు, మనం అనిపించింది చెప్పొచ్చు. సో ఒక టైప్ ఆఫ్ కల్ట్ కల్ట్ గ్రూప్ లాగా ఏం కాకపోయినా ఒక మంచి గ్రూప్ గా క్రియేట్ అయ్యి అందరం మాట్లాడుకుంటూ థాట్స్ షేర్ చేసుకుంటూ మాట్లాడడానికి, కొత్తగా పరిచయాలు జరగడానికి బాగుంటది. ఒక స్పోర్ట్ గా మనం దీన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ డిస్కస్ చేస్తుంటే మనసుకు ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ అంతే. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తాను. మేబీ మిగతా వీడియోలు కూడా చేస్తాను అనుకుంటున్నాను ఇక్కడ పోకుండా. ఓకే, సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. If you like it, and yeah, bye.